ప్యారెట్ అండ్ ద గ్రీడ్ కింగ్. పూర్వం విద్యాపురం అనే సంపన్న రాజ్యంలో రాజా ధర్మవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతను ఒకప్పుడు తెలివైన మరియు న్యాయమైన పాలకుడు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ అతను సంపదపై నిమగ్నమయ్యాడు. బంగారం, ఆభరణాలు మరియు సంపద అతని ఏకైక ఆందోళన. అతని మంత్రులు అతని కోపానికి భయపడి అతనికి వేరే సలహా ఇవ్వడానికి ఎప్పుడూ సాహసించలేదు. ఒకరోజు రాజ్యంలో కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి, పంటలు ఎండిపోయాయి, ప్రజలు కష్టాలు పడడం ప్రారంభించారు. రాజా ధర్మవర్మ తన ప్రజలకు సహాయం చేయడానికి బదులుగా తన రాజభవనంలో ఎక్కువ సంపదను కూడబెట్టుకొని భారీ పన్నులు విధించాడు. ప్రజలు ఒక అద్భుతం కోసం ప్రార్థించారు, కానీ ఎవరూ రాలేదు. ఒక్కరోజు గౌతముడు అనే వృద్ధ మహర్షి ఆస్థానానికి వచ్చాడు. అతను రాజు ముందు తల వంచి ఇలా అన్నాడు: ఓ రాజా, మీ ప్రజలు చాలా బాధపడుతున్నారు, కానీ ఒక ఉపాయం ఉంది. వింధ్యాచల్లోని లోతైన అడవులలో గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్న ఒక మంత్రముగ్ధమైన చిలుక నివసిస్తుంది. అది మీకు నిజమైన నిధికి దారి చూపుతుంది. మీరు నిజంగా మీ రాజ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఈ చిలుకను వెతకండి. రాజు కళ్ళు దురాశతో మెరిశాయి. ఏంటి, నిదా అని అన్నాడు. సమయాన్ని వృధా చేయకుండా తన అత్యుత్తమ సైనికులను పిలిపించి దాచిన సంపదను పొందాలనే ఆశతో యాత్రకు బయలుదేరాడు. రాజు మరియు అతని మనుషులు దట్టమైన అడవుల గుండా ప్రయాణించారు, నదులను దాటారు మరియు నిటారుగా ఉన్న పర్వతాలను అధిరోహించారు. వారు మంత్రముగ్ధులమైన చిలుక నివాసానికి చేరుకున్నప్పుడు వారు తమ మొదటి అడ్డంకిని ఎదుర్కొన్నారు. అగ్ని నది. మంటలు గర్జించాయి, వారి మార్గాన్ని అడ్డుకుంది. అగ్ని నుండి ఒక స్వరం ప్రతిధ్వనించింది: నిర్మల హృదయం ఉన్నవారు మాత్రమే దాటగలరు. దురాశ మిమ్మల్ని బూడిదగా మారుస్తుంది. రాజు సంకోచించాడు, కానీ నిస్వార్థంగా మరియు దయగల తన సైనికులలో కొంతమంది క్షేమంగా నడవడం చూశాడు. హతాశుడై ఊపిరి బిగపట్టి ముందుకు సాగాడు రాజు. అతను మండుతున్న అనుభూతిని అనుభవించాడు, కానీ నొప్పి కలిగినప్పటికీ అతను దాటగలిగాడు. గుంపు లోతైన గుహలోకి ప్రవేశించింది. అక్కడ గుసగుసలు వారిని చుట్టుముట్టాయి. వారి ముందు వింత భ్రమలు కనిపించాయి. బంగారు రథాలు, ఆభరణాలతో చేసిన రాజభవనాలు మరియు బంగారు నాణేల పర్వతాలు. సైనికులు నిధి వైపు పరిగెత్తారు, గాలిలోకి అదృశ్యమయ్యారు. రాజు కూడా మైమరిచిపోయాడు. అతను బంగారు కిరీటం కోసం చేరుకున్నాడు, కానీ అతను దానిని తాకడానికి ముందు ఒక స్వరం గుసగుసలాడింది: అసలు లేనిది తీసుకుంటే నిజంగా నీది పోతుంది. సరిగ్గా సమయానికి రాజు తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. భ్రమలు కనుమరుగైపోయాయి మరియు అతను టెంప్టేషన్ను ఎదిరించిన కొద్ది మంది పురుషులతో మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. రాజుకు తోడుగా ఒక తెలివైన మంత్రి ఇలా అన్నాడు: మహారాజా, ఈ ప్రయాణం మనకు ఏదో నేర్పుతుంది. స్వచ్ఛమైన హృదయం అవసరమని మొదటి పరీక్షలో తేలింది, మరియు ఈ పరీక్షలో దురాశ నాశనానికి దారి తీస్తుందని తేలింది. రాజు తల ఊపాడు, కానీ రహస్యంగా ఇలా అనుకున్నాడు: ఒక్కసారి మంత్రించిన చిలక దొరికితే నాకు భ్రమలు మాత్రమే కాకుండా నిజమైన నిధి ఉంటుంది. చివరికి వారు ఒక పురాతన మర్రి చెట్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ మంత్రముగ్ధమైన చిలుక బంగారు కొమ్మపై కూర్చుంది. ఇది పచ్చ, ఆకుపచ్చ ఈకలు మరియు వజ్రాల వలె ప్రకాశించే కళ్ళు కలిగి ఉంది. ఓ రాజా, చిలుక అతనిని పలకరించింది. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీరు నిధిని కోరుకుంటున్నారు, కానీ గొప్ప సంపద జ్ఞానం. రాజు ముఖం చిట్లించాడు. నాకు తగినంత జ్ఞానం ఉంది. నిధి ఎక్కడ ఉందో చెప్పు. చిలుక నవ్వింది. చాలా బాగుంది. నా 3 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వండి. మీకు నిజంగా ప్రయోజనం చేకూర్చే నిధి ఉన్న ప్రదేశాన్ని నేను వెల్లడిస్తాను. మొదటి ప్రశ్న: ఒక రాజుకు కలిగి ఉండగల గొప్ప సంపద ఏమిటి? రాజు ముసిముసిగా నవ్వాడు. బంగారం మరియు ఆభరణాలు. చిలుక తల ఊపింది. కాదు, తన ప్రజల ప్రేమ మరియు విశ్వాసమే గొప్ప సంపద. అది లేకుండా ఒక రాజు తన సొంత దురాశకు బందీ తప్ప మరొకటి కాదు. రాజు అసౌకర్యంగా భావించాడు, కానీ వాదించలేదు. రెండో ప్రశ్న: భారీ పర్వతం కంటే బరువైనది ఏమిటి? రాజు ఒక క్షణం ఆలోచించి, ఏనుగు లేదా బహుశా పెద్ద బండర. చిలుక నిట్టూర్చింది. కాదు ఓ రాజా, నెరవేర్చని వాగ్దానం పర్వతం కంటే బరువైనది. తన మాటను నిలబెట్టుకోని పాలకుడు అందరికంటే ఎక్కువ భారాన్ని మోస్తాడు. లెక్కలేనన్ని వాగ్దానాలను గుర్తు చేసుకున్న రాజు ముఖం బాధగా పెట్టాడు. మూడో ప్రశ్న: మీరు దానిని నిల్వ చేయడానికి ప్రయత్నించిన క్షణంలో ఏమి అదృశ్యమవుతుంది? రాజు బంగారం అనబోయాడు, కానీ ఆగిపోయాడు. లోతుగా ఆలోచించి చివరగా సంతోషం అన్నాడు. చిలుక నవ్వింది.
నువ్వు ఈరోజు ఏదో నేర్చుకున్నావు. దురాశ ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని తీసుకురాదు. ఇప్పుడు నీకు నిజంగా అవసరమైన నిధిని మంజూరు చేస్తాను. చిలుక రెక్కలు విప్పింది. అకస్మాత్తుగా వర్షం కురిసింది. నదులు నిండి పొలాలు పచ్చగా మారాయి. రాజ్యం పునరుజ్జీవింపబడింది. రాజు మోకాళ్లపై పడిపోయాడు. ఇది నిధి నమ్మలేక అడిగాడు. చిలుక నవ్వింది. ఒక రాజు యొక్క నిజమైన సంపద అతని ప్రజల శ్రేయస్సు. ఈ రోజు మీకు రెండవ అవకాశం ఇవ్వబడింది. రాజు తల వంచుకున్నాడు. ఇప్పుడు తన తప్పులను అర్థం చేసుకున్నాడు. రాజధర్మవర్మ మారిన వ్యక్తిగా తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. అతను పన్నులు తగ్గించాడు, ఆహారాన్ని పంచిపెట్టాడు మరియు తన రాజ్యంలో మళ్ళీ ఎవరూ బాధపడకుండా చూసుకున్నాడు. అతను పాఠశాలలు, ఆసుపత్రులు, రిజర్వాయర్లను నిర్మించాడు. మంత్రముగ్ధులను చేసిన చిలుకను అతను మరలా చూడలేదు, కానీ దాని జ్ఞానం అతని హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. కథ యొక్క నీతి: నిజమైన సంపద బంగారంతో కొలవబడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.